కాలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం కరుప్పు తెలుగులో వీరభద్రుడు పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అసలు విడుదలకు ముందు ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో గానీ ప్రేక్షకుల్లో గానీ ఎలాంటి అంచనాలు లేవు. రిలీజ్ రోజు అడ్డంకులు ఎదురై పోస్ట్ పోన్ అయిన కరుప్పు థియేటర్లోకి వచ్చిన తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. తొలి రోజు డీసెంట్ ఓపెనింగ్ తెచ్చుకుంది. సూర్య గత సినిమాల కంటే బాగుందనే టాక్ తెచ్చుకుంది. ఆ మౌత్ టాక్ ఊహించని విధంగా వసూలు తెచ్చిపెట్టి తెలుగు రాష్ట్రాల్లో అనూహ్య విజయాన్ని నమోదు చేస్తుంది. అటు వరల్డ్ వైడ్ గా 3 రోజుల ఓపెనింగ్ వీకెండ్ లోనే ఈ చిత్రం డబుల్ డిజిట్ గ్రాస్ వసూలను సాధించి ట్రేడ్ ను ఆశ్చర్యపరిచింది. థియేటర్ల వద్ద నీరసించిన ఎగ్జిబిటర్లకు ఈ కలెక్షన్లు పెద్ద ఊరటనిచ్చాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం వీరభద్రుడు 3 రోజుల కలెక్షన్స్ చూస్తే డే 1 15.93 కోట్లు, డే 2 23.26 కోట్లు, డే 3 29.1 కోట్లు రాబట్టి దూసుకెళ్తుంది. అటు ఓవర్సీస్ లో 3 మిలియన్ దాటి వెళ్తుంది. వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 150 కోట్ల గ్రాస్ మార్కుకు దగ్గరగా వసూలు రాబట్టింది. సినిమాకు సడన్ గా ఇలాంటి భారీ వసూలు రావడానికి కారణం ప్రేక్షకుల్లో సూర్యపై ఉన్న గుడ్ విల్ అని చెప్పవచ్చు. కథలో విషయం ఉండడం, దానికి తోడు సూర్య క్రేజ్ తోడవడంతో బాక్సాఫీస్ వద్ద అన్ని అనుకూలంగా మారిపోయాయి. సూర్య వన్ మ్యాన్ షోగా సాగిన ఈ యాక్షన్ డ్రామా ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయింది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే సూర్య కెరియర్లో 2013లో వచ్చిన సింగం 2 చిత్రం భారీ వసూలును సాధించింది. ఆ తర్వాత నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆ రేంజ్ మ్యాజిక్ చేయలేకపోయాయి. అయితే ఇప్పుడు వీరభద్రుడు చిత్రంతో ఆ రికార్డులను సూర్య బ్రేక్ చేశారు. సింగం 2 బాక్సాఫీస్ నెంబర్లను దాటడానికి సూర్యకు ఏకంగా 13 ఏళ్ల సమయం పట్టడం విశేషం. ఏదేమైనా చాలా కాలం తర్వాత సూర్య తన పవర్ఫుల్ కంబ్యాక్ తో అటు తమిళ్లోనూ ఇటు తెలుగు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటారు.